వారికి ఈ మాట అర్థమవుతుందా? యేసు ప్రభువు ఎవరై ఉన్నారు? ఆయన ఉన్నవాడు. ఆయన ఎవరు? ఆయన ఉన్నవాడు, ఆదిలో ఉన్నవాడు. ఆయన ఉన్నవాడని మనం విశ్వసించాలి. ఆ విశ్వాసం మనకుంటేనే ఏముంది? నిత్య జీవం, నిత్య జీవం, నిత్య జీవం. ఆయనను మనం విశ్వసిస్తేనే దేవునికి ఇష్టలమై ఉంటాం. విశ్వాసము లేకుండా ఏమని చదువుకున్నాం మనం? దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఏ విశ్వాసం అది? ఎవరి మీద విశ్వాసం కదా? దేవునికి విశ్వాసము లేకుండా ఇష్టలై ఉండుట అసాధ్యం అనంటే ఎవరిని మనం విశ్వసించాలి? వేటిని మనం విశ్వసించాలి? క్రీస్తును మనం విశ్వసించాలి. కుమారుని యందు నిత్య జీవం ఉందని విశ్వసించాలి. యాకోబు రాసిన పత్రికలు అంటాడు, దయ్యములను దేవుడు ఒక్కడని నమ్ముతున్నాయి. అయితే ఏంటి? నమ్మి వణుకుచున్నాయి. దేవుడు ఒక్కడని ఏం నమ్ముతున్నాయట? యూదులు, గ్రీకులు అందరూ, ప్రపంచమంతా దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నారు అనుకోండి. వాటి వల్ల ప్రయోజనం ఏంటి? దేవుని సంకల్పం ఏంటి అనేది గ్రహించాలి. దేవుని సంకల్పం ఏంటి? క్రీస్తును విశ్వసించటం. దేవుని సంకల్పం ఏంటి? క్రీస్తును విశ్వసించడం. దేవుడు ఒక్కడని నమ్మితే నీకు పరలోకం కాదు. దేవుని సంకల్పాన్ని ఎరిగి బ్రతకటం, దేవుని సంకల్పాన్ని ఎరిగి బ్రతకటం